ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అయితే పవన్ కళ్యాణ్ అయితే అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు భారీ స్థాయిలో మీటింగ్ని అయితే ఏర్పాటు చేశారు. దీనికి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పార్టీ ముఖ్య నేతలంతా కూడా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా రావడం జరిగింది. ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ ఎలాంటి అడుగులు వేస్తున్నారు? జనసేన పార్టీ చాలా బలంగా ఉంది, ప్రజల్లో ఉన్న పార్టీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కమిటీలు అన్ని చోట్ల మళ్ళీ కొత్త కమిటీ నిర్ణయం ఎప్పుడు పాతవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అంతా కొత్త కమిటీలు వేసి యువతనంతా ప్రోత్సహించే విధంగా అడుగులు పడుతూ ఉన్నాయి. డెఫినెట్గా ఈ జనసేన పార్టీ బలంగా ఉన్న మీద ఇంకా బలం చేయాలని ఆలోచనలో పనిచేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 3 ఉన్నాయి, ఇటు టీడీపీ, ఇటు జనసేన, బీజేపీ. కానీ జనసేన కార్యకర్తలకు కింద స్థాయిలో చిన్న చిన్న పనులు కూడా జరగట్లేదు, మన అధికారంలో ఉన్నప్పటికీ ఆవేదన ఉంది అని అంటున్నారు. అది నిజంగా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఉందంటారా? జనసేన పార్టీ ఎదుర్కొంటుంది చోట్ల ఉండొచ్చు, నేనే లేనిది మనం ఉన్నదని చెప్పలేం, ఉన్నది లేదని కూడా చెప్పలేం. దాని మీద సమన్వయ కమిటీని ఏ సంవత్సరం ఉందో వేస్తానని చెప్పారు. ఇప్పుడు అంతా ఆ దిశగానే అడుగులు పడుతూ ఉన్నాయి. ప్రతి జనసేన కార్యకర్తని ఐడెంటిటీ చేసేలాగా, ప్రతి జనసేన కార్య మర్యాద ఇచ్చే విధంగా జనసేన పార్టీ అడుగులు పడుతూ ఉన్నాయి. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే టీడీపీ కార్యకర్తలకు పనులు అవుతున్నాయి, కానీ ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరికి కూడా చిన్న పని కూడా కావట్లేదు అంటున్నారు. నిజమేనా ఆ పరిస్థితి? గ్రౌండ్ లెవెల్లో కొన్ని అంటే టీడీపీ ఎమ్మెల్యేల చోట ఉన్నమాట వాస్తవం. దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్షన్ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులన్నీ కూడా బాగుంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారా క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితి ఉంది, జనసేన వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు అని? డెఫినెట్గా ఆయన నోటీసులో ఉంది. డెఫినెట్గా అన్ని సాల్వ్ చేసే దిశగా ఇప్పటి వరకు రాష్ట్రం వెనకబడి ఉన్న దాని మీద అభివృద్ధి దిశగా అడుగులు పడి ఇప్పుడు పార్టీని కూడా బలోపేతం చేసే దిశగా జనసేన నాయకులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా పిఠాపురంలో ఏం నడుస్తుంది సార్? ఎక్కువగా కూడా ఈ వర్మకి అక్కడ జనసేన పార్టీ నాయకులకి కూడా ఎందుకు సఖ్యత కుదరట్లేదు అంటారు? అది ఆల్రెడీ అయిపోయింది కదా, వర్మనే ఆయన తీశారు అక్కడ. సో ఇప్పుడు ఉన్న జనసేన టీడీపీ కలిసి పనిచేసే దిశగా అక్కడ నాయకులందరినీ కలిపారు. సో అయిపోయింది, దాని గురించి మనం ఇంకా నో కామెంట్. అంటే త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఎలాంటి అడుగులు పడుతున్నాయి? డెఫినెట్గా కోఆర్డినేషన్ కమిటీ వేసి అందరూ కలిసి పనిచేసి మళ్ళీ కూటమిని నెగ్గించే విధంగా అడుగులు పడుతూ ఉన్నాయి. డెఫినెట్గా అన్ని పార్టీలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి కోఆర్డినేషన్ కమిటీ వేయబోతూ ఉన్నారు. అయితే త్వరలో చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్నామని చెప్పి బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. అయితే కొంత జనసేన పార్టీ కార్యకర్తలు, కింద స్థాయి కార్యకర్తలు కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అవన్నీ కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీ, రియల్ టీవీ తెలుగు, విజయవాడ.